విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఎన్రోల్మెంట్, మధ్యాహ్న భోజనం, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, నాడు నేడు పనుల పురోగతి, ఇతర కార్యకలాపాలపై మంగళవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ జె నివాస్ జిల్లా విద్యాశాఖ ఎస్ఎస్సీ అధికారులతో కలిసి మండల స్థాయి విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించి పాఠశాల తరగతి గదులు, పాఠశాల ఆవరణం, చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. పాఠశాలలో ఉన్న మంచినీరు ట్యాంకులను శుభ్రం చేయాలన్నారు. అదేవిధంగా మరుగుదొడ్లను శుభ్రం చేసి నీటి సరఫరా సక్రమంగా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి పి రమేష్, ఎస్ఎస్ఏ, డివైఈఓలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఉన్నటువంటి సంపులు కానీ సరిగా క్లీన్ చేయకుండా అక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో దాంట్లో ఏమైనా పడిపోయి ఉంటాయి. అవి అగైన్ వాటర్ అక్కడ ఇంటర్ మిక్సింగ్ ఏమైనా అయి ఉండదు. అందువల్ల ఫస్ట్ సెకండ్ ఆస్పెక్ట్ ఇస్ డ్రింకింగ్ వాటర్ ఏవైతే ఉన్నాయో సోర్సు ట్యాంక్లను క్లీన్ చేస్తూ మీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి స్కూల్ కూడా ఈ యాక్టివిటీ జరిగిందా లేదా క్లీనింగ్ దానికి సంబంధించి ఫోటోలు తీసుకోవాలి. అక్కడ స్కూల్లో ఉన్నటువంటి ఎవరున్నారో వాళ్ళని అక్కడ పెట్టి దెన్ వాచ్మెన్ కావచ్చు ఆర్ ఎంగేజ్ సంబడి అండ్ గెట్ ఇట్ డన్ ఇన్ దట్ అక్కడ. సో దట్ ఈస్ సెకండ్ విత్ రెస్పెక్ట్ టు ద డ్రింకింగ్ వాటర్. 100% ఇప్పుడు ఈ డ్రింకింగ్ వాటర్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకోవాలా. బికాస్ ఇట్ ఇస్ మాన్సూన్ సీజన్, వర్షం మీద వస్తుంది. మళ్ళీ అగైన్ అక్కడ స్కూల్ సరిగా కాంపౌండ్ వాల్ లేదు, నీళ్ళు అక్కడ నుంచి బయట ఏమన్నా కాలువల నుంచి నీళ్ళు బోర్కు వచ్చి బోర్ల కంటామినేషన్ అయిపోయి ఇలాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.